హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈ రోజు మనం సర్వైకల్ క్యాన్సర్ అనే టాపిక్ గురించి మాట్లాడదాము. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవచ్చో చెప్తాను. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అని అంటే, మనకి గర్భసంచి ద్వారం అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం సర్విక్స్ అని అంటాం. సో ఆ గర్భసంచి ద్వారం సర్విక్స్ లో వచ్చే క్యాన్సర్ ని మనం సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. ఇది ఇండియాలో కొంచెం ఎక్కువ శాతం చూస్తున్నాం అనమాట. ఓవరాల్ గా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఓవర్ 6 lakhs ఉమెన్ ఎవ్రీ ఇయర్ కి డయాగ్నోస్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్వైట్ హై. దీని గురించి చాలా మందికి అవేర్నెస్ అనేది లేదు ప్రెసెంట్ కూడా. ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే, ఎస్పెషలీ పూర్ సోషో ఎకనామిక్ స్టేటస్ ఉన్న కంట్రీస్ లో ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. అంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, పూర్ జెనైటల్ హైజిన్ ఉన్న రీజియన్స్ లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ లో అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, దీన్ని ఏమైనా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ప్రివెంట్ చేయొచ్చా అనేది చూద్దాము. సర్వైకల్ క్యాన్సర్ లో యాసెట్ సిమ్టమ్స్ అనేవి మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు యాసెట్ దాని వల్లనే సిమ్టమ్స్ అనేవి మీకు ఉండవు అనమాట. ఇది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లో ఎక్కువ చూస్తూ ఉంటాము. పీరియడ్స్ అప్పుడు కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే పెర్సిస్టెంట్ ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, వెజైనా నుంచి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడం కానీ, సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనకి సస్పిషన్ అనేది రావాలన్నమాట. డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. దీన్ని ఇలా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉండవు కాబట్టి ఎట్లా అయినా డిటెక్ట్ చేయొచ్చు. ఏదైనా టెస్ట్ ఉందా అని అంటే, మనకి పాప్స్మేర్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి. సో ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 21 years ఆఫ్ ఏజ్ ఈ పాప్స్మేర్ అనే చిన్న టెస్ట్ 3 years ఒకసారి రిపీట్ చేసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం చాలా ఎర్లీ స్టేజెస్ లోనే డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సో ఆల్ సెక్సువల్లీ యాక్టివ్ ఉమెన్ 21 years తర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మేర్ అనే చిన్న టెస్ట్ తీసుకోవాలి. ఈ పాప్స్మేర్ లో ఏంటంటే సర్వైకల్ రీజన్ నుంచి చిన్న ఒక బ్రష్ తో కొన్ని సెల్స్ అనేవి కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏదైనా ప్రీ మాలిగ్నెంట్ లీజన్స్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు మనకి సర్విక్స్ లో అయ్యే చేంజెస్ ని ఈ టెస్ట్ లో మనం కనుక్కోవచ్చు. ఎర్లీ స్టేజెస్ లో కనుక డయాగ్నోస్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ 100% క్యూరబుల్ ఉంటుంది. అండ్ అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు అంటే, దానికి కూడా మనకి ఒక మంచి వ్యాక్సిన్ ఉందన్నమాట. అది హెచ్పివి వ్యాక్సిన్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లనే మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరికి, అంటే ఈవెన్ బాయ్స్ కి కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 to 14 years ఏజ్ మధ్యలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా అందరు అడల్ట్స్ అండ్ గర్ల్స్ తీసుకోవాలి. ఇది 3 doses ఉంటుంది అనమాట వ్యాక్సిన్. 0, 2nd month అండ్ 6 months ఇట్లా 3 doses తీసుకుంటే మనకి కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఎవరైనా వ్యాక్సిన్ 9 to 14 years మధ్యలో వేసుకోలేదు అని అంటే, ఈవెన్ తర్వాత కూడా బిఫోర్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఎక్స్పోజర్ తీసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్ ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. బట్ ఆల్ ఉమెన్ 15 to 45 years మధ్యలో ఉన్న ఉమెన్ అందరూ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. ఇట్స్ 100% సేఫ్ అండ్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ వెరీ ఎఫెక్టివ్లీ అనమాట. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.